మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమవబోతుంది. ఈ శ్రావణ మాసం అనేది పరమ పవిత్రమైన మాసం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మీ దశ మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవితో పాటు 33 కోట్ల దేవతలందరూ కూడా గోవులో కొలువై ఉంటారు. హిందూ సాంప్రదాయంలో గోవును కేవలం ఒక జంతువుగా కాకుండా గోమాతగా తల్లితో సమానంగా భావించి పూజిస్తారు. గోవు సకల దేవతలకు నిలయం. అందుకే గోవును నడిచే దేవాలయం అని కూడా అంటారు. గోవు శరీరంలోనూ వివిధ భాగాలలో ముక్కోటి దేవతలు నివసిస్తారని, శిరస్సులో శంకరుడు, కొమ్ములలో బ్రహ్మ విష్ణువులు, పేడలో లక్ష్మీదేవి, మూత్రంలో గంగాదేవి ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కారణాల చేత గోవుకు ప్రదక్షిణ చేస్తే సమస్త దేవతలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పౌరాణికంగా శ్రీకృష్ణుడు గోవులను సేవించి గోపాలుడుగా కీర్తించబడ్డాడు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు. దానాలన్నిటిల్లో శ్రేష్టమైన గోదానం వంటివి గోవు యొక్క ప్రాముఖ్యతను చాటుతాయి. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయంలను కలిపి పంచగవ్యాలు అంటారు. ఇవి హిందూ ఆచారాలలో అత్యంత పవిత్రమైనవి. పాలు, నెయ్యి యజ్ఞయాగాదులకు, నైవేద్యాలకు ఉపయోగపడితే ఆవు పేడను పూజా స్థలాన్ని శుద్ధి చేయడానికి, ఆవు మూత్రాన్ని ఔషధాలలో మరియు సకల దోష నివారణకు వాడుతారు. దేశీ ఆవుల వీపుపై ఉండే గోపురంలో సూర్యకేతు నాడి సూర్యరశ్మి నుండి శక్తిని గ్రహించి పాలను అమృతమయం చేస్తుందని, అవి బలవర్ధకమైనవిగా ఉంటాయని కూడా ఒక విశ్వాసం ఉంది. మొత్తం మీద గోవు హిందూ జీవన విధానంలో దైవత్వానికి, పవిత్రతకు, సమృద్ధికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన గోవు శ్రావణ మాసంలో మీకు ఒక్కసారి కనిపించినా ఇలా చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అష్టైశ్వర్యాలతో మీకు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. లక్ష్మీ కటాక్షంతో తిరిగిలేని రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు భూలోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అదేంటి అంటే, ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు. దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో నాకు తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటి అంటే, ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. నారద, ఒకప్పుడు జ్ఞానశర్మ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరులో జ్ఞానం ఉన్నా అతను ఎప్పుడూ జ్ఞానం లేనట్టు ప్రవర్తించేవాడు. అతను చాలా స్వార్థపరుడు. అతనికి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకు అతను పచ్చిమేత దానాగా వేస్తూ ఉండేవాడు. ఆవును బాగానే చూసుకునేవాడు. ఆ ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది. ఆ పాలు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు జ్ఞానశర్మ. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది. సమయం గడిచే కొద్దీ ఆ ఆవు పాలివ్వటం మానేసింది. ఆ ఆవు పాలు ఇవ్వటం లేదని గమనించిన జ్ఞానశర్మ ఆ ఆవుకు గడ్డి కూడా వేయటం మానేశాడు. దాంతో ఆ ఆవు బక్కచిక్కిపోయింది. ఒకరోజు జ్ఞానశర్మ ఆ ఆవును బాగా కొట్టి అడవిలోనికి తీసుకుని వెళ్ళి వదిలివేసి వచ్చేశాడు. ఆ ఆవు ఒంటరిగా అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ తన దుస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆవుకు ఆ అడవిలో ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గరకు వచ్చి ఆ ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది.
అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది. కానీ మానవుడు ఎన్నో పాపాలు, ఎన్నో అకృత్యాలు చేస్తూ ఉన్నాడు. తను పాలిస్తున్నంత వరకు తనను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్న జ్ఞానశర్మ ఒక్కసారిగా తన అవసరం తీరిపోగానే తనను అడవిలోనికి తరిమి కొట్టాడు. అడవిలో ఆకలితో, ఒంటి నొప్పులతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నానని, ఒంటరితనంతో బాధపడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు భగవంతుడి ముందు మొరపెట్టుకుంది. ఆ ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది. కొన్ని రోజులకు ఆ ఆవు గర్భవతి అయ్యింది. ఒకరోజు ఆ అడవిలో ఆ ఆవు ఉన్న మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఈ ఆవుని చూసింది. ఆ ఆవు గర్భంతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను. ఇది కొద్ది రోజులకు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది. ఆ పాలను అమ్ముకుని జీవనం గడపవచ్చునని మనసులో అనుకుంటూ ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది. భర్తకు తన మనసులోని మాట చెప్పి తన భర్తతో పాటు ఆ మహిళ అక్కడికి చేరుకునే లోపే ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెల్లగా సమయం గడిచిపోతూ ఉంది. ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక దూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఇంతకు ముందు ఆవును చూసిన స్త్రీ మరొకసారి అడవికి వచ్చింది. ఆ స్త్రీ ఆ ఆవును చూసింది. ఆ ఆవును చూడగానే ఆశ్చర్యపోయి, గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా, దీనికి దూడ కూడా జన్మించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి నా భర్తను మరొక్కసారి ఇక్కడికి పిలుచుకుని వస్తానని ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ అంతలో ఆ మహిళను చూసి ఆ ఆవు, అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డను నా మెడ మీద పెట్టవా? నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను. లేదంటే నా బిడ్డ చనిపోతుంది. ఒక 8 నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకుని తన సంరక్షణ తాను చూసుకోగలదు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యవా అని ఆ ఆవు ఆ స్త్రీని అడిగింది. ఒకప్పుడు ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకునేది కాదు. దూడ 8 నెలల తర్వాత మాత్రమే నడవగలిగేదని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అయితే ఆవు మాటలు విన్న ఆ స్త్రీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. నీ బిడ్డ చాలా మురికిగా ఉంది. నీ బిడ్డను ఎత్తి నీ మీద కూర్చోబెట్టాలా? నేను నీకు ఉత్తి పుణ్యానికి ఎందుకు సహాయం చెయ్యాలి? నీలాంటి మురికి వాళ్లను నేను తాకడానికి కూడా ఇష్టపడను అని వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది. నిస్సహాయంగా ఉన్న ఆవు తన బిడ్డను ఎత్తుకొని అక్కడి నుండి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. దాంతో ఎంతగానో బాధపడిన ఆ ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది. నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడనే కదా నీకు ఇంత అహంకారం? అయితే నేను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీ బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు. ఇదే నా శాపం అని ఆ ఆవు ఆవేశంతో ఆ స్త్రీని శపించింది. ఈ శాపం ఆ ఒక్క మహిళకే పరిమితం కాలేదు. లోకంలో ఉన్న అందరు మానవులు ఈ శాపానికి ప్రభావితమయ్యారు. మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి సంతతి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతుంది. అంతేకాకుండా సత్యయుగంలో పుట్టిన వారు, ద్వాపరయుగంలో పుట్టిన వేద వ్యాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడవగలిగారు. కానీ కలియుగంలో పుడుతున్న పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు. వాళ్ళు నడక నేర్చుకోవడానికి 10 నెలల సమయం పడుతుంది. కేవలం ఆ యొక్క మహిళకు మాత్రమే కాదు, పూర్తిగా మానవ జాతిని ఆ ఆవు శపించింది. ఈ గోమాత శాపం ఫలితంగానే బిడ్డ పుట్టిన 10 నెలల వరకు తన కాళ్ల మీద నడవలేక వేరే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. ఏ జీవి మనసు గాయపరచకూడదని మన సనాతన ధర్మం చెప్తుంది. గోస్వామి తులసీదాస్ కూడా తన రామాయణంలో ఈ విషయాన్ని రాశాడు. ఏ ఒక్క ప్రాణిని కూడా హింసించకూడదు, వాటి మనసు గాయపరచకూడదు. అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని, పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువుల, పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడవగలవు. కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు. ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళటం కూడా కుదరదు. మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు కదలలేరు, తమను తాము రక్షించుకొనలేరు. ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవజాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు అని శ్రీకృష్ణుడు నారదుల వారికి వివరించారు. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మాసం అనేది చాలా గొప్ప మాసం.
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఈ మాసంలోని శుక్రవారాల్లో, శనివారాల్లో, సోమవారాల్లో, మంగళవారాల్లో చాలామంది భక్తులు టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఇంటి దగ్గర వీధుల్లో కూడా ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలా మీకు గుడి దగ్గర కానీ ఆవు కనిపిస్తే ఆ ఆవుకు ఒక ప్రత్యేకమైన ఆహారం పెట్టండి. అలా పెడితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఏమీ లేదు, ఈ శ్రావణ మాసంలో మీకు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు సొరకాయను కానీ, క్యాబేజీని కానీ, బీరకాయను కానీ తినిపించండి. ఈ మూడిటిల్లో ఏ కూరగాయలను తినిపించినా పర్లేదు. ఆవు కనిపించగానే ఈ పదార్థాలను తినిపించి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆవుకు ఒక నమస్కారం చేసుకోండి. ఈ కూరగాయలను అలా తినిపించేయవచ్చు, లేదా వీటికి బెల్లాన్ని కలిపి కూడా తినిపించవచ్చు. ఇలా శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఆవుకు ఈ పదార్థాలు తినిపిస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు, శ్రావణ మాసంలో ఆవుకు రకరకాల ఆహార పదార్థాలను తినిపించటం వలన రకరకాల ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. నానబెట్టిన శనగలను శ్రావణ మాసంలో గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఆరోగ్యము కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. శ్రావణ మాసంలో బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రావణ మాసంలో గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ మాసంలో మీకు ఎప్పుడు గోవు కనిపించినా వాటిల్లో నుండి ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా పెట్టడం వలన మీ తలరాత మారిపోతుంది. గోవు లక్ష్మీ స్వరూపం కనుక గోవుకు ఈ ఆహారం పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. మీరు చేసే పూజలకు కూడా ఎక్కువ ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక మీరు కూడా శ్రావణ మాసంలో గోవు కనిపిస్తే ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ మాసం అంటే భక్తుల హడావడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పుకోవాలి. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారము పవిత్రమైందే, ప్రతి తిథి విశేషమైందే. ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు. వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, శ్రావణమాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవి వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా కూడా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే. దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. స్కందపురాణంలో శ్రావణమాస విశిష్టతను, వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు, ఈ విషయాలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటూ, శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందంటూ పండితులు అంటూ ఉంటారు. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మొదటిగా ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలామంది కేవలం లక్ష్మీదేవి సింపుల్గా ఉన్న ఫోటోను మాత్రమే పూజిస్తారు. కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి, నారాయణుడు ఒకరికొకరు ప్రాణం. అందుకే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు. నాకు లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు, లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో లక్ష్మీ నారాయణులు లేదా లక్ష్మీ వెంకటేశ్వర్లు కలిసి ఉన్న ఫోటోను పూజించండి.
వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి. అలాగే వ్రతాలు చేసేవారు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం వండకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. కనుక వీలైనంత వరకు నాన్ వెజ్ తినవద్దు. ఒకవేళ మీ ఇంట్లో వారు అంటే భర్త, పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి. కానీ మీరు మాత్రం భుజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయటం మంచిది. లేదు మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేము అనుకునే స్త్రీలు కనీసం మీరు పూజలు చేసే రోజుల్లో, అలాగే శ్రావణ శుక్రవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో, శ్రావణ సోమవారాల్లో, శ్రావణ ఆదివారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉండండి. అంతేకాదు ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. అవును, ఈ శ్రావణ మాసంలో అస్సలు పొట్లకాయను తినకూడదు. కాదని తింటే నాగదోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టండి. ప్రతిరోజు తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతను పూజించండి. తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి. కనుక శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. తాంబూలం తీసుకోవడానికి చాలామందిని ఇంటికి పిలుస్తారు. అలా పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది అస్సలు మంచిది కాదు, దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపాలైన స్త్రీలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు. ఇలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. గనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అంతేకాదు శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో అంటే ఉమ్మెత్త పూలతో, బంతి పూలతో, వాసన లేని పూలతో అమ్మవారికి పూజ చేయకూడదు. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది, ఆ ఇంటికి మంచిది కాదు. కనుక ఈ మాసంలో మీ ఇంట్లో ఫ్రూట్స్ కుళ్ళకుండా చూసుకోండి. అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింక్లో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కనుక ఎప్పటి అంట్లు అప్పుడు కడిగేసుకోవాలి. శ్రావణ మాసంలో గుమ్మంపై నిల్చోవటము, గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, గుమ్మంపై కూర్చొని పూలు మాల కట్టుకోవటము, గుమ్మంపై కూర్చొని అన్నం తినటము, ఏడవటం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపేస్తాయి, దరిద్రాన్ని తెస్తాయి. కనుక ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పు పనులు చేయకూడదు. ఇవే శ్రావణ మాసంలో చేయకూడని పొరపాట్లు. తెలుసుకున్నారు కదా? మీరు కూడా ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసే పూజలకు కూడా పూర్తి ఫలితం రాదు. కాబట్టి ఈ పనులు చేయొద్దు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారాలు విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు. లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి పువ్వులను సమర్పిస్తారు.
లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు. ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనీసం వరలక్ష్మీ వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారిని తామర పూలతో పూజించండి. ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా, మల్లి, సన్నజాజి, గులాబీ వంటివి సమర్పించండి. ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పువ్వులను తెంపకూడదు. చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి. నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి, లేదా చెట్టు క్రింద ఆవు పెడితే అలకండి. వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి. ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాదు పువ్వు శివుడి చేత శపించబడింది. పూజలో మొగలి పువ్వు వాడటం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు. అలాగే బంతి పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ పువ్వు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. విపరీతమైన పురుగులు వీటిల్లో ఉంటాయి. మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటున అవి మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే బంతిపూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు, వాడిన పువ్వులు పెట్టకూడదు. తడిసిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు తెంచిన పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు, కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు. ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు. ఉమ్మెత్త పువ్వును కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు. ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు. కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వును, బంతి పువ్వులను, మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి. అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి. పువ్వును తెంపిన తర్వాత కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా అమ్మవారి పూజలలో ఉపయోగించకండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి. ఈ పూలతో మీరు పూజను చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. ప్లాస్టిక్ పూలతో, దండలతో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి. అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి. పువ్వు రేకులతో పూజించటం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు. మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు. కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి. కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విరివిరిగా జరుపుకుంటూ ఉంటారు. వాయినాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు. ఇందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం, శనగల మాసం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది. ఈ మాసంలో పసుపు రాసుకోవటము, శనగలను తినటము, పూలు పత్రితో పూజించటము, పండ్లను, శనగలను పంచిపెట్టటము వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే. పూజలు, వ్రతాలు, పేరంటాళ్ళు, వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి. ఇలా శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి. కొంతమంది తమ దగ్గర బంగారం ఉందని ఓన్లీ బంగారం గాజులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. బంగారు గాజులు ధరించటం మంచిదే, కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు. బంగారం గాజులు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మట్టి గాజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు. బంగారపు గాజులు ఉంటే వాటితో పాటు మట్టి గాజులు కూడా కలిపి వేసుకోండి. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. శ్రావణ మాసంలో ఆడవారు బ్లాక్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్,
గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు. తెలియక బ్లాక్, బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. స్కై బ్లూ కలర్, గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు. అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు. బ్లాక్, బ్లూ, స్కై బ్లూ, గ్రే, వైట్ ఈ రంగులో ఉండే గాజులన్నీ కూడా పొరపాటున కూడా ధరించకండి. మరి ఈ శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే, ఈ మాసంలో పింక్ కలర్ గాజులు వేసుకున్నా, రెడ్ కలర్ గాజులు వేసుకున్నా, ఎల్లో కలర్ గాజులు వేసుకున్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పింక్ కలర్ గాజులు వేసుకుంటే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం కలుగుతుంది. ఎల్లో కలర్లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, ధన ఆదాయం పెరుగుతుంది, ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు. కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో పింక్ కలర్లో కానీ, రెడ్ కలర్లో కానీ, ఎల్లో కలర్లో కానీ గాజులు వేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. కొత్త మట్టి గాజులు వేసుకోవాలి అనుకునేవారు శ్రావణ మాసంలో సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ వేసుకుంటే మంచిది. అలాగే శ్రావణ మాసంలో మట్టి గాజులు ధరించినప్పుడు 2 చేతులకు కలిపి కనీసం 1/2 డజనైనా సరే గాజులు ఉండేలాగా ధరించాలి. ఎప్పుడైనా పొరపాటున గాజులు చెల్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతిపెట్టండి. ఇలా శ్రావణ మాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి. ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించటం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్ధిల్లేలాగా చేస్తుంది. శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవియే దేవతలకు చెప్పిందని పండితులు చెప్తూ ఉన్నారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు. ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు: తల్లి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటు ఉండదు. తల్లి, ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు. ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది. ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే, నమస్తే సర్వలోకానాం జనని మబ్ధి సంభావం శ్రియ మునీంద్ర పద్మాక్షిం విష్ణు వక్షస్థల స్థితాం. ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ స్తోత్రం మనం గనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ స్తోత్రం జపిస్తే లక్ష్మీదేవి మనల్ని విడవకుండా ఉంటుంది. శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి. లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తి భావంతో చదవాలి. తల్లిపై మనసు లగ్నం చేయాలి. ఈ మంత్రం చదవటం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకుని ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.